హలో అండి, వెల్కమ్ టు నాగేశ్వరి హోమ్. ఈరోజు మన రెసిపీ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారండి, పచ్చి జీడిపప్పు కర్రీ. మేమైతే జీడి మామిడి చెట్టు నుండి ఇలాగా పచ్చి జీడి గింజలు అయితే కోస్తున్నామండి. అవి కొంచెం అవ్వావో లేవో చూసుకోవాలండి, మరీ పచ్చిగా ఉన్నాయి కోసిన కర్రీకి బాగోదు. ఇలా మేము కొన్ని పచ్చి జీడి గింజలు అయితే కోసుకొని తీసుకొచ్చామండి. ఇప్పుడు వాటిని కట్ చేయడం చూపిస్తాను. చేతికి గ్లౌజ్ కానీ ఇలా కవర్స్ కానీ పెట్టుకోండి, ఎందుకంటే చేతికి తగిలిందంటే చేయి అంతా పొక్కుతుందండి. కొంచెం మందికి అయితే పడదు, మంట కూడా వస్తుంది. మనం కట్ చేసే నైఫ్కి కానీ ఇలా కత్తిపీటకు కానీ ఆయిల్ అప్లై చేసి ఒకసారి చేతులకు కూడా ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. నాకు ఎప్పుడు అమ్మ కట్ చేస్తారు, ఈసారి నేను ట్రై చేశానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఆ గింజను పట్టుకొని పైకి కట్ చేయండి, త్వరగా ఇలా అవుతుంది. అప్పుడు ఆ మధ్యలోది ఏదైనా స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోండి. ఇది మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, టైం పడుతుంది బాగానే. ఇది మ్యాక్సిమం బయటన కోస్తే బెస్ట్ అండి, ఎందుకంటే ఆ జిగురంతా నేలకు పడుతుంది కాబట్టి. నేను ఫస్ట్ టైం చేయడం వల్ల ఇవి నాకు ఫాస్ట్గా కట్ చేయడం అయితే రాలేదండి. స్లోగా ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ వచ్చాను. ఈ పచ్చి జీడిపప్పు కూర చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్ జీడిపప్పు కంటే ఈ జీడిపప్పుతో చేసిన కర్రీ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసిన వాటిని ఇదిగో పప్పు ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఇవి తీస్తుండగానే వేడి నీళ్ళు అనేవి పెట్టుకోండి, బాగా వేడిగా ఉండాలండి. అప్పుడు బాగా మరిగించిన నీళ్లు తెచ్చుకొని మనం తీసుకున్న పప్పునైతే అందులో వేసేయండి. ఎందుకంటే పప్పుకి లేయర్ ఉంటుందండి, ఆ లేయర్తో వండితే చేదొస్తుంది. ఇలా హాట్ వాటర్లో వేయడం ద్వారా చూస్తున్నారు కదా, లేయర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. జీడి మామిడికాయకి పచ్చి జీడిపప్పు ఇదిగో చూస్తున్నారు కదా, పైన ఉన్న జీడిపప్పు షేప్లో ఉన్నదేమో మనకి జీడిపప్పు అండి, కింద అనేది అది జీడి మామిడి పండు అవుతుంది. జీడిపప్పు కోసం ఆ పచ్చిగా ఉన్నప్పుడు ఎవరు కోయరండి, కానీ మేము కొంచెం కర్రీ చేసుకుందామని కొన్ని అయితే కోసి తీసుకొచ్చాం. ఇప్పుడు మనం కర్రీ అయి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. మీకు కావాలితే ఈ పచ్చి జీడిపప్పుని మటన్లో కూడా వేసుకుని వండుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకోండి. నేనైతే ఓన్లీ జీడిపప్పు కర్రీనే చేస్తున్నానండి, ఇందులో ఇంకేం వేయట్లేదు. ఇలా వండితేనే జీడిపప్పు టేస్ట్ అది బాగా తెలుస్తుందండి, అందుకే మేము ఇంకేం వేయకుండా జీడిపప్పు కర్రీ చేస్తున్నాం. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి కాసేపు అయితే మగ్గించుకోండి. ఇప్పుడు గ్రేవీ అంతా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసుకున్న పచ్చి జీడిపప్పుని అయితే వేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం గ్రేవీలో కలిసేలాగా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఆల్రెడీ పచ్చి జీడిపప్పు మెత్తగానే ఉంటుంది కాబట్టి మనం దీన్ని నానబెట్టుకుని వండుకునే అవసరం లేదండి, నార్మల్గా వండుకోవచ్చు. వాటర్ బాగా ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొత్తిమీర చల్లుకుని దించుకోండి. కర్రీ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.